షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 17 వర్స్ 32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లేఖన బాగా ధ్యానం చేస్తే ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఈ 19 చాప్టర్ అంతా మనం ధ్యానం చేస్తే లోతు ఆయన కుటుంబ విషయాలన్నీ చక్కగా వ్రాయబడి ఉన్నాయి. దేవుడు నిజంగా తప్పింపదలిచాడు, దేవుడితో పంపాడు, వారు వెలుపుకొని తీసుకొని వచ్చారు. వాక్య భాగంలో చూస్తాం. అతను తడవు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపోవడం వలన ఆ మనుషుడు అతని చేతిని, భార్య చేతిని, అది ఇద్దరు కుమార్తె చేతులను పట్టుకొని వెలుపల తీసుకొని వచ్చి ఆ ఊరు బయట ఉంచింది. ఆ దూతను ఆయన వెలుపడికి తీసుకొచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, ఈ వెనక చూడకము, ఈ మైదానం ఎక్కడనూ నిలవక. ఇక్కడ కనిపిస్తుంది ఎంబీసీ గ్రౌండ్స్, పెద్ద మైదానం మనకు కనిపిస్తుంది. మైదానం అక్కడ ఇంకా పెద్ద మైదానాలు. ఆ దేవతలు సెలవిచ్చారు, నువ్వు ఈ మైదానములో ఎక్కడా నిలవక, పాపల మార్గం నిలవక, అపహాస కూర్చుండక అనే మాట మనం జ్ఞాపకం అవ్వాలి. ఈ లోకం అనేది కాదు, ఈ మైదానం అనేది లోకం లాంటిది. ఈ లోకం నిలిచిపోకూడదు. మనం లోకంలో కూరుకొని పోకూడదు. లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ మైదానం లోకాన్ని మనం చూపిస్తున్నది, పాపిష్టి లోకాన్ని చూపిస్తున్నది, లోకస్తులను చూపిస్తున్నది. వారి మధ్య లోతనకు నశించిపోకుండా దేవుడు కనికరపడ్డాడు. కాబట్టి ఆ దేవుతులు వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఊరి వెలపట ఉంచి ఎక్కడే మైదానం నిలవకుండా వెనక చూడకము, నిలవకుండా ముందుకెళ్ళాలి. ఇందాక మనం ధ్యానం చేస్తాం ఎపిసోడ్స్లో. నాకుల మీద చేయబట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు పరలోక రాజ్యం పాత్రుడు కాడు. అనగా వెనక తట్టు తిరిగి చూడడం అనేది లివింగ్ ఇన్ ద పాస్ట్, లివింగ్ ఇన్ ద వరల్డ్. మైదానం లివింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండకుండా మనం లోకాశల వైపు లొంగిపోకుండా, ఈ నేత్రాశకు, శరీరాశకు, జీవ డమ్మానికి లోను కాకుండా మనం ఈ లోకంలో ఇదంతా ఉన్నది కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, వీటికి లోను కాకుండా మనం ఇందులో ప్రత్యేకించబడ్డాం. లోకం ప్రత్యేకించబడ్డాం. ప్రత్యేక జనాంగం, ఏర్పరచబడిన జనాంగం, ప్రత్యక్ష జనం మనం, నిబంధన ప్రజలం మనం, కవెనెంట్ పీపుల్, కాన్సెక్రెటెడ్ పీపుల్, అనాయింటెడ్ పీపుల్. కాబట్టి ఈ లోకం అనేది కాదని ఎంచి మనం లోకాశలో నిలిచిపోకూడదు. వెనక వైపు తిరిగి చూడకూడదు. ముందుకే సాగిపోవాలి మనం. కానీ లోతు భార్య, ఈవెన్ దో షీ వాస్ a wife of righteous person, she perished. ఒక నీతిమంతుని భార్య అయినప్పుడు కూడా ఆమె నశించిపోయినది. she made attempt to be saved, రక్షించబడడానికి ఒక ప్రయత్నం చేసింది, కానీ కొనసాగించలేకపోయింది. her life ended very pathetically, very miserably. ఆమెకు ఉప్పు సమగా మారిపోయినది. బికాస్ she disobeyed the commandments of God, the instructions of God. దేవుని మాట వినకుండా, సూచనలు పాటించకుండా, అధిగమించి ఆజ్ఞ ఉల్లంఘించడం, మాట మీరి ముందుకు సాగిపోవడం ద్వారా ఆమె పతనానికి గురైపోయింది. she became a pillar of salt, పనికిరాని వ్యక్తిగా అయిపోయింది, నశించిపోయినది. ప్రభు ఆశించి తప్పించాడు, కానీ తాను
ఆ లోకమును తప్పించుకోలేకపోక లోకాశలు లాగివేస్తాయి, గుంజివేస్తాయి. కాబట్టి మనసు వెనక్కి మళ్ళింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తుని ప్రత్యేకించబడినా, విడిపించబడినా, వెలుపలకు రప్పించబడినా వారి మనసులో వారు ఐగుప్తుకు పోదొచ్చారు. అంటే వెనకదారు చూస్తూనే ఉన్నారు. గో బ్యాక్. ఎంత భయంకర విషయం! పాప కొవ్వును బయటికి లాగి నిలబెట్టి ముందుకు సాగిపోయినట్టే తిరగ పాపం కొవ్వులోకి పోయినట్టు చూస్తున్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, పంది బురదలో పొరినట్టుగా తిరిగి మనం పాత జీవితానికి వెళ్ళిపోతున్నాం. నూతన సృష్టిగా చేయబడ్డా మనం, కానీ వెనక్కి మళ్ళీ పోకూడదు. పాత జీవిత స్వస్తి పలకాలి. మనం పులుసు ఏది ఉండకూడదు మన జీవితాల్లో. మనం ముందుకు సాగిపోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న దేని వాక్యం ఉన్నది. కనుక స్వార్థ లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఏ మంచితనం ఉంది, కానీ ఆమె జీవిత విధానం ఒక హెచ్చరిక, వార్నింగ్ ఫర్ అస్, వార్నింగ్ ఫర్ అస్. డోంట్ టర్న్ బ్యాక్. బ్యాక్ స్లైడింగ్ అంటారు. వెనక్కి మనం బ్యాక్ స్లైడింగ్. కాబట్టి అలా కాకుండా మనం ప్రభు చెప్పిన ఆజ్ఞను పాటించి లోకమును మైదానంలో నిలిచిపోకుండా ముందుకు సాగిపోదాం. పరమ నిశ్చయం పొందుకుందాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. లోతు వెనకే తిరిగి మైదానంలో నిలిచిపోయిన ఆయన నిలిచిపోకుండా ముందుకు వెళ్ళాలని ఆజ్ఞ, కానీ నిలిచిపోయి తండ్రి ఉపస్తంభమైపోయినది ప్రభువా. జీవితం నశించిపోయినది తండ్రి. ప్రయత్నించినప్పటికీ కూడా తండ్రి తను ముందుకు వెళ్ళలేకపోయింది ప్రభువా. గత జీవితం అనేది లాగి వేస్తున్నాక తండ్రి తాను లొంగిపోయింది ప్రభువా, పతనమైపోయింది. అలా మేము కాకుండా ప్రభువా మా పూర్వస్థితిని ప్రభువా జ్ఞాపకం చేసుకున్న తండ్రి అంటే మన్నించారు, అగాధం పడవేస్తారు. కాబట్టి తండ్రి లోకం వైపు చూడక, లోకం నేను చూడక తండ్రి మీలో ముందుకు సాగిపోయి కృపను ఇవ్వగలందుకు మీకు స్థితి స్తోత్రాలు ఆచరించుకుంటూ మా ప్రభును రక్షకుడనే యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.